నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మళ్ళీ బెంగళూరు వెళ్ళిన జగన్ అసలు ఇన్నిసార్లు వెళ్ళాల్సిన అవసరం ఉంది బెంగళూరుకి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ బెంగళూరు వెళ్ళారు. అంటే ఇది 4వసారి తను వెళ్ళడం. ఎందుకు ఇన్నిసార్లు మరి బెంగళూరు వెళ్తున్నారు? ఎందుకు అసలు అక్కడ బెంగళూరులో అసలు ఏం చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే జగన్ గారు మీరు చెప్పినట్టుగా రిజల్ట్ వచ్చాక ఇప్పటికి ఇది 4వసారో 5వసారు వెళ్తున్నారు వస్తున్నారు. ఆయనకి ఫ్లైట్ ఉంది, హ్యాపీగా సొంతంగా వెళ్ళగలరు, డబ్బులు ఉన్నాయి, ఎంజాయ్ చేయగలరు, ప్యాలెస్లు ఉన్నాయి, తిరగగలరు. అంటే అదొక పక్క. అలా కాకుండా దీని అంతరార్థం ఏమిటి? ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు ఎన్నిసార్లు వెళ్ళాలి? గతంలో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నోరు పుచ్చుకుని పడిపోయిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, వీళ్ళు తాడేపల్లిలో ఉండరు, వీళ్ళు విజయవాడలో ఉండరు, అమరావతిలో ఉండరు అంటూ వ్యాఖ్యానాలు చేశారు పదే పదే. అదే వ్యక్తి ఈరోజు అంతకంటే ఎక్కువగా తిరుగుతున్నాడు ఆయన. అంటే నువ్వు తాడేపల్లిలో 2 రోజులు కార్యకర్తలను కలిసావు, అయిపోయిందా? అసలు ఎందుకు కలిసావు కార్యకర్తలను సడన్గా? నీకెందుకు ప్రేమ వచ్చింది? 5 ఏళ్ళు ఎవడి మొహం చూడలేదు నువ్వు. 5 ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకోలేదు, ఎప్పుడు కూడా తెరుచుకోవాలా. అయితే రక్షణ కవచాలు లేవు ఈరోజు, మొత్తం అన్నీ తీసేశాక సడన్గా ప్యాలెస్ తలుపులు తెరుచుకున్నాయి పబ్లిక్ కోసం. రైట్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి లోకేష్ అంటే భయం పట్టుకుందా? రెడ్ బుక్ భయం పట్టుకుందా? లేదు అరెస్ట్ భయం పట్టుకుందా? అంటే ఈ ప్రజలు నా కోసం ఉన్నారు, నా కోసం అంటే గొడవ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తే అని చూపించుకోవటానికి చేశాడా? అంతే కదా. ఇప్పుడు మనిషికి మన బంధువుల దన్నైనా ఉండాలి, లేదు ప్రజల దన్నైనా ఉండాలి. సో ఇప్పుడు ఎలాగ అయిన వాళ్ళు ఎవరు లేరు, అందరినీ దూరం తనే చేసుకున్నాడు. సరే భారతి ఏం చేస్తారో మనకు తెలియదు. ఆవిడ నిజంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా చెయ్యరా అనేది అది అంతర్గతంగా తెలుసు తప్ప బయట వాళ్ళకి తెలియదు. అది మనం చెప్పలేమంటే. అయితే ఇప్పుడు రేపొద్దున ఎటొచ్చినా కూడా ప్రజల మద్దతు కావాలి. ఇప్పటికే ఆయన మీద చాలా నెగిటివ్ ఉంది. ఉన్న 11 మంది ఉంటారా ఓడతారా తెలీదు. అటుపక్క మనం చూస్తే రాజ్యసభ సభ్యులు జంప్ అవటానికి హనుమండుకు రెడీగా ఉన్నారని మనం నిన్ననే మాట్లాడుకున్నాం. సో ఓడిపోయిన వాళ్ళు కూడా ఎటుకన్ డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి వ్యాపారాలు ఎవరు కాపాడుకోవాలి, ఏం చేసుకోవాలి తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ఇంకో పక్క ఏమైంది మనకి, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడమే ప్యాకేజ్. ఏంటంటే ముందు తిడతాను అంటేనే ప్యాకేజీ. నువ్వు ఎంత బూతులు తిట్టగలిగితే నీకు అంత ఆయన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది, మీకు అంత చక్కటి సౌకర్యాలు దొరుకుతాయి, మీకంటే గుర్తింపు. మీరు తాడేపల్లి ప్యాలెస్లో అడుగుపెట్టే అవకాశం ఉండదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి చల్లని చూపు మీ మీద పడుతుంది. అది జరిగింది 5 ఏళ్ళు, అదే జరిగింది. ప్రతి అడ్డమైన వాడు తిట్టడమే కదా. ఎవడొచ్చినా మైక్ ముందుకు రావటం, చంద్రబాబు నాయుడుని తిట్టడం బూతులు, లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం, లేకపోతే లోకేష్ని తిట్టడం, ఇదే పని కదా. తెలుగుదేశాన్ని తిట్టడం, లేదంటే ఓవరాల్గా కమ్మవాళ్ళని తిట్టడం. అంటే ఇంతకు మించి వాళ్ళు 5 ఏళ్ల పాలన సాగింది ఏమీ లేదు. ఇటువంటి నేపథ్యంలో నిన్న తెరుచుకున్నాక, నిన్న మనం చూసాం కూడా, అందరూ చాలా ట్రోలింగ్లు వచ్చాయి, మళ్ళీ ముద్దులు మొదలయ్యాయి, మళ్ళీ బుగ్గలు పుణకడాలు మొదలయ్యాయి, ఈ దరిద్రం చూడలేకపోతున్నామని మనం కమెంట్స్ అన్నీ కూడా చూసాం మనం. సో ఈ ప్రస్తావనలు అన్నీ అయిపోతే, మొన్నను వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళాడు, ధర్నా చేశాడు, ఎందుకు చేశాడో ఆయనకే తెలియదు, అవన్నీ చూపించాడు. మళ్ళీ పునః 36 మంది గురించి మళ్ళీ మాట్లాడారు ఎవరైనా? ఎవరు మాట్లాడలేదు. తనే, అదే నేను అనేది మాట్లాడడానికి వైసీపీ వాళ్ళు 36 మంది అన్నావు. 36 మంది లిస్టు ఇంతవరకు నువ్వు నీ సాక్షి పత్రికకి ఇవ్వలేదు, బయట వాళ్ళకి ఇవ్వలేదు. పోనీ బయట వాళ్ళకి ఇవ్వలేదు, నేషనల్ మీడియాకి ఇచ్చావా? నువ్వు వెళ్ళింది నేషనల్ మీడియాలో పడాలని. ఆ రిపోర్టర్ అడిగితే కూడా నువ్వు అవన్నీ చూడు అంటూ ఏదో మాట తప్పించడానికి చూసావు తప్ప నువ్వు లిస్ట్ ఇవ్వలేదు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టావు, ఇక్కడ ఇవ్వలేదు. అసలు మళ్ళీ ఆ ప్రస్తావన లేదు. చూసారా మీరు? ఆ ఎగ్జిబిషన్ ప్రస్తావన లేదు, ఆ వీడియోస్ ప్రస్తావన లేదు, ఏదీ లేదు. అవునా కాదా? మరి ఏంటది? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అసలు? నీకు ఒక దారి దొరకట్లేదా? నీకు అయోమయంలో ఉన్నావా? లేదు కేసుల నుంచి బయటపడాలనుకుంటున్నావా? అసలు నీకు ఏం కావాలి? దీనికోసం నువ్వు తాడేపల్లి వదిలేసి వెళ్తున్నావా? అంటే తాడేపల్లిలో నీకు భయం, అందులో ఇప్పుడు సెక్యూరిటీ తగ్గింది అంటే సొంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆయన. ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ప్రభుత్వం అయితే ఇచ్చింది, అది సరిపోవట్లేదు.
మనిషి పిరికివాడు. ఇప్పుడు షర్మిల నిన్నటి వరకు ఏకి పడేస్తోంది. ఆవిడ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. సొంత చెల్లెలు పార్టీ వాళ్ళు బయటకు వస్తున్నారు కానీ ఇదివరకుట్లాగా మాట్లాడే అంత ధైర్యం ఆవిడకి లేదు. మాట్లాడుతున్నారు, ప్రెస్ ముందుకు వస్తున్నారు ఒకళ్ళిద్దరు. మీరు చూసారంటే అంబటి రాంబాబుని కేతిరెడ్డి ఏకి పడేశాడు ఇవాళ. నీ వల్లే నేను ఓడిపోయానని, మీ బూతుల వల్ల మీ మాటల వల్ల ఓడిపోయాను, మీరు నోర్లు మూసుకోండి అని తిడుతున్నాడు. కాబట్టి ఎక్కడికక్కడ ఎదురుగాలి వీస్తోంది జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు వెళ్ళి అంటే యలహంకలో ఉండి మళ్ళీ డీకే శివకుమార్తో మాట్లాడతాడా? అంటే కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళాలని కదా ప్రయత్నం. అంటే అదే విలీనం చేస్తారని కొంతమంది, లేక కూటమిలాగా ఉంటారని కొంతమంది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు విలీనం చేస్తానంటే ఇప్పుడు విలీనం చేసిన ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. 11 మందిలో 3-4 లేకపోతే 4-5 ఏ జనసేనకో బీజేపీకో వెళ్ళిపోయారు అనుకోండి, 5-6 తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు అంటే ఇక్కడ రాజ్యసభలో అయితే సపోర్ట్ ఉంది కదా, రాజ్యసభ నుంచి కూడా వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోవటానికి విజయసాయి రెడ్డి జంప్ చేయడానికి రెడీగా ఉన్నాడని నిన్ననే కదా అన్నాం. 8 ఆల్రెడీ ఉంటే ఇంకా ఎంతమంది ఉంటే ఏంటి, ఇంకా 3 మిగులుతారు అనుకుందాం. ఆ 3 కాంగ్రెస్ తీసుకుంటుందనే అనుకుందాం. కానీ కాంగ్రెస్కి ఏంటి దానివల్ల? ఇప్పుడు కాంగ్రెస్కి ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంటే పార్టీకి, తీసుకునే పార్టీకి ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఏముంది ప్రయోజనం? ఇప్పుడు 5 ఏళ్ల వరకు మళ్ళీ ఎన్నికలు లేవు. జగన్మోహన్ రెడ్డికి చూస్తే కేసులు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు జైలుకి వెళ్ళిపోయేవాడిని తీసుకెళ్ళి పెట్టుకుని డీకే శివకుమార్ ఏం చేస్తాడు? వీటి నుంచి తప్పించుకోవడానికి సపోర్ట్ చేస్తుందమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గరికి అంటే ఇక్కడ బీజేపీ ద్వారాలు మూసుకుపోయాయి కాబట్టి, బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి ఒక దన్ను కోసం లేదా ఒక అండాదండ కోసం కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్నాడు. అంటే అవసరమైతే కాంగ్రెస్ నన్ను పట్టించుకుంటుంది, నా వెనకాల ఉంటుంది అనే ఒక్క విషయం కోసం కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్నాడు. అంటే మనిషి ఓడిపోయినట్టేగా. జగన్ ఓడిపోయాడు కదా. నిజంగా కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నా లేదు కాంగ్రెస్లో విలీనం చేసినా ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఎదిరించి వచ్చి నేను చాలా ధైర్యవంతుడిని, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు నువ్వు నీ తండ్రి లెగసీని కొనసాగిస్తానని చెప్పావు. నువ్వు చెప్పినప్పుడు ఈరోజు నువ్వు చేసే పని, ఒకవేళ నిజంగా నువ్వు కాంగ్రెస్లో చేరినా లేదు కాంగ్రెస్లో విలీనం చేసినా నీకు ఇంకా ఏమీ గుర్తింపు లేదు. అప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా ఏమీ లేనట్టు లెక్క అప్పుడు. కాబట్టి ఓడిపోయినట్టు లెక్క. ఏది ఏమైనా ఇవాళ అక్కడ ఏదో మంతనాలు అయితే చేస్తున్నాడు. కాబట్టి అది ఏంటి అనేది మనం ఎదురు చూడాలి. ఒకటి కాంగ్రెస్లో విలీనం చేస్తాడా, తర్వాత కుమారస్వామితో కూడా ఏమన్నా మాట్లాడతాడా, ఇప్పుడు అందరినీ దగ్గరికి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే తనకి సపోర్ట్ ఇవ్వటానికి. ఇప్పుడు ఇటుపక్క ఇప్పుడు సిబిఐ కనుక కేసులు ఓపెన్ చేసిందంటే రోజువారీ అలాగా హైదరాబాద్లో మొదలైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఇక్కడ శ్వేతపత్రాల మీద రిప్లై ఇవ్వలేదు, శాసనసభకి రాడు. ఇంకో పక్క ప్రత్యేక హోదా గురించి మాట్లాడతానంటాడు, మాట్లాడు. మరో పక్క నాకు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళాడు, అది తీర్పు రావాలి. ఇవన్నీ తేలేలోపు ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక ఆలోచనలో యలహంకకి వెళ్ళి అతను ఫర్దర్గా అంటే ఫ్యూచర్ అంటే ఏదైనా ప్లాన్స్ మాత్రం రచించడానికి అక్కడికి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.